రివ్యూ ఆఫ్ ద మూవీ వీర్ తెలుగు డబ్బుడ్ మూవీ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్. క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ అంటే ఎగబడి చూసే బ్యాచ్ అయితే ఉంటారు. ఈ సినిమా చూసే ముందు మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే 2.5 గంట సేపు తల్ల పట్టుకుంటారు. అదేంటి బ్రో అంత మాట అనేసావని కంగారు పడకండి. అసలు మ్యాటర్ ఏంటి, ఈ 2.5 గంటల సినిమా చూడాలా వద్దనేది ఈ చిన్న వీడియోతో మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, కేరళలోని కన్నూరు బ్యాక్డ్రాప్ లో ఉంటుంది మూవీ మొత్తం. అక్కడ ఎస్ఐగా పనిచేసే అజీబ్ రెహమానికి ఒక మహిళ అనుమానాస్పద మృతి కేసు అయితే వస్తుంది. మొదట్లో అందరూ ఇది మామూలు సూసైడ్ అనుకుంటారు, కానీ మనోడు ఇన్వెస్టిగేషన్ డెప్త్ గా చేసేసరికి అసలు ట్విస్ట్లు బయటపడతాయి. ఆమెతో పాటు ఇంకో మర్డర్ కూడా జరిగిందని తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎలా చనిపోయారు, ఈ మిస్టరీని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా. అందుకని సెటప్ పరంగా చూసుకుంటే మిగతా మలయాళ థ్రిల్లర్ సినిమాల కంటే కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. స్టోరీ కేవలం కేరళకి పరిమితం కాకుండా వేరే స్టేట్స్ తో లింక్ పెట్టడం వల్ల కొంచెం కొత్తగా కూడా అనిపిస్తుంది. స్టోరీలో మంచి ట్విస్ట్లు ఉన్నాయి. క్లైమాక్స్ ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. హీరోగా చేసిన రోషన్ మాథ్యూస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా యాక్ట్ చేశాడు. అతని క్యారెక్టర్ కి ఒక పాస్ట్ డ్రామా ఉంటుంది, దాని నుంచి బయటపడే సీన్స్ కూడా బాగున్నాయి. తమిళ యాక్టర్ సంజీవ్ వెంకట్, శృతి మీనన్ కూడా వాళ్ళ రోల్స్ లో పర్ఫెక్ట్ గా చేశారు. అసలు మైనస్ ఎక్కడ వచ్చిందంటే మూవీలో స్టోరీ. నార్మల్ గా రియల్ స్టోరీస్ అంటే గ్రిప్పింగ్ గా ఉండాలి, కానీ ఈ సినిమా మాత్రం చాలా స్లోగా వెళ్తూ బోర్ కొట్టేస్తుంది. పైగా మనకి ఆల్రెడీ దృశ్యం లాంటి మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో అలవాటైపోవడం వల్ల ఇందులో వచ్చే ట్విస్ట్లు ఏమాత్రం కూడా ఎగ్జైటింగ్ అయితే అనిపించవు. మరో పెద్ద తలనొప్పి ఏంటంటే, ఇది తెలుగు డబ్బింగ్ సినిమా అని చెప్పారు, కానీ దాదాపు 50% పైగా సినిమా వేరే భాషల్లోనే ఉంటుంది. తమిళ్, కన్నడ, హిందీలోనే క్యారెక్టర్లు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాయి. మనకి ఏం అర్థం కావు. రెగ్యులర్ ఆడియన్స్ అయితే అసలు కనెక్ట్ అవ్వడం చాలా కష్టము. రన్ టైం కూడా 2 గంటల 25 నిమిషాలకు పైగానే ఉంది. అందులో ఆ అనవసరమైన పాటలు తీసేసి ఉంటే కొంచెం పర్వాలేదు అనిపించేదేమో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బాగుంది, కెమెరా వర్క్ ఓకే, కానీ ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ మాత్రం బిలో యావరేజ్. బేసిక్లీ ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్స్ తో థ్రిల్ చేద్దామని అనుకుంది మూవీ టీము, కానీ సక్సెస్ కాలేకపోయింది. అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ అండ్ ట్విస్ట్లు నచ్చినా కూడా ఓవరాల్ గా మాత్రం బాగా ల్యాగ్ కొట్టేస్తుంది. అలాగే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది, కాబట్టి మూవీ అయితే యావరేజ్ అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం స్లోగా అన్నా పర్వాలేదు, టైం పాస్ కోసం చూడాలి అనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు. లేదు మాకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి, ప్యూర్ తెలుగులో ఉండాలి అని అనుకుంటే మాత్రం హ్యాపీగా ఈ మూవీని స్కిప్ చేసేసి మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవడమే బెటర్. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ల్యాగ్ ఎక్కువ, థ్రిల్ తక్కువ. సో దీన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి చూడాలా వద్దనేది. ఆల్రెడీ చూసేసింటే ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏదైనా ఉంటే అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.